అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. దహేగాం మండలంలోని ఐనం, కొత్మీర్, జెండాగూడ మరియు రాళ్లగూడ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు బోర్కుట్ మోహన్, నాయకిని సత్యనారాయణ మరియు వెన్నంపల్లి సుధాకర్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశతో ఉన్నవారికి కాకుండా ఆశయంతో పని చేస్తామని, ముందుకు వచ్చేవారికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. ఐనంలోని ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జెండాగూడ గ్రామానికి బ్రిడ్జి మరియు బీటీ రోడ్డు మంజూరు చేయించానని, త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొత్మీర్ నుంచి దహేగాం వరకు డబుల్ రోడ్డు పనులు నడుస్తున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. యాస్టరిస్ ఈ ఎన్నికల ప్రచారంలో మండల ఇన్ఛార్జి కొప్పుల శంకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, సూర పురుషోత్తం, సందీప్, శంకర్, శోభన్ గౌడ్, రామ్టెంకి సురేష్, మహేష్, సాయి కృష్ణ, శంకర్, హరి తదితరులు పాల్గొన్నారు. నాకు చెప్పడం జరిగింది. ఒకటేమో కాంపౌండ్ వాల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జాగకు కాంపౌండ్ వాల్ తప్పకుండా ఎస్డిఎఫ్ నుంచి 5 లక్షల రూపాయలు మీకు మంజూరు చేయించి ఏర్పాటు చేస్తాం. మీరు నిజంగానే ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం మన రామ్టెంకి సురేష్ గారు వారు అర్జీ పెట్టారు. తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. జెండాగూడకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బ్రిడ్జ్ రోడ్డు మంజూరైంది. దాన్ని టెండరింగ్ ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది. 14 గ్రామాలకు ఈ మండలంలో రోడ్లు లేవు. వాటన్నిటికి 14 బొప్పురానికి కానివ్వండి, మిగతా మన దేవులగూడ కానివ్వండి, ఇక్కడ జెండాగూడ కానివ్వండి, ఒక దేవాజీ రోడ్డు కావాలి. ఈ రోడ్ అయితే ఎంత గలీజ్ ఉండే, ఇవాళ ఎంత మంచిగా అయింది. మేము పోయినసారి ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ బురద అంత పోయి ఇప్పుడు మంచి సీసీ రోడ్ అయింది. అట్లనే కరెంటు తీగలు కూడా జెండాగూడలో షిఫ్ట్ చేయాలని పోయినసారి కూడా పెద్ద మనుషులు నన్ను అడగడం జరిగింది. కాబట్టి కొత్తిమీర ముందుకు పోదాం, మంచి అభ్యర్థిని గెలిపించాలి. ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచున్నా మీరందరి ఆశీర్వాదంతో. కొత్తిమీరలో గొప్ప పెద్ద ఎత్తున మనకు ఓట్లు వచ్చినాయి. నేను ఎమ్మెల్యే గెలిచుండి మన పార్టీకి చెందిన, మన సమూహానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా అయితే అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళు కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఉన్నది లేనిది చెప్పి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి సమస్యలకు తయారు చేసే అవకాశం ఉన్నది. మన పార్టీకి చెందిన వాళ్ళే ఉండే ఇంతకుముందు. మనం ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టియలే, ఎవరిని గోసపుచ్చుకోలే, అందరినీ ఒక తాటి మీద నడిపించే ప్రయత్నం చేసినాం. కానీ కొంతమంది దారి తప్పారు. వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏం లేదు. కానీ ప్రజలు విఘ్నులు, ఆలోచన పరులు. కాబట్టి మంచి ఆలోచన చేయండి. మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం. ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉండే. పోయినసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వరి కొనుగోలు కేంద్రం ఇక్కడ పెట్టాలని అడిగిర్రు. మనకు కొంత జాగా లేకపోయింది, జెండాగూడలో పెట్టాలని ప్రతిపాదన చేసిర్రు. ఈసారి అన్ని సన్నవాడ్లే ప్రైవేట్లో కొంటారు. కాబట్టి యాన్న వ్యక్తి హాస్పిటల్లో ఎవరైనా పోతే పోయి చూసి వారిని పరామర్శించి వాళ్ళకు సాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తులను గెలిపించాలి. ఎన్ని చెక్కులు పంచినాం ఇక్కడ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనమే ఇక్కడ 10-12 పంచినాం. అవునా? మొత్తం నియోజకవర్గంలో 1500 మందికి 7.5 కోట్ల రూపాయల వైద్య సహాయం. ఇళ్ల విషయంలో కూడా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే నీడ లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇట్లా తాత్కాలికంగా షెడ్లలో ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు. దశల వారీగా నేను ఇంకా 3.5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంలో అందరికీ ఇల్లు ఇస్తాను. మీరు ఇల్లు కట్టుడు కావాలి. రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్, ఐపీఎస్ సిర్పూర్ యు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎస్పీ నితిక పంత్ అక్కడ విధుల్లో ఉన్న ఆర్ఐ విద్యాసాగర్, ఎస్ఐ రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ప్రలోభాలు లేదా బెదిరింపులకు తావు లేకుండా కట్టుదిట్టమైన పహారా నిర్వహించాలి. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో 163 BNSS అమలులో ఉన్నందున 4గురికి మించి వ్యక్తులు ఉండకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు.
సిర్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరుస్తున్న సిర్పూర్ సర్పంచ్ అభ్యర్థి షేక్ సబీనా లేడీ పర్స్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు సిర్పూర్ మండల ఇన్ఛార్జి గోలెం వెంకటేశం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ గొల్లన మాలతి సిర్పూర్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అహ్మద్ సిర్పూర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ మౌల్కర్ లలిత షేక్ చాంద్ షేక్ అహ్మద్ సిర్పూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు చూపిస్తాము. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి, మీకు ఎవరు మంచి చేస్తారనేది. షబీనా అండి, ఇది హ్యాండ్ బ్యాగ్ గుర్తు, ఓటు వేయండి. जमीन फॉरेस्ट के जमीन तोड़े तो उनकी उससे भी बात कर सकता. एक अच्छी बात करना तुम्हारा तेलुगु आती मराठी चीपड़ी पक्का बैठो पंजाब वालों चीपड़ तो कोटे उतारा तो हम लोग वहाँ काम करने वाले हैं. ये पढ़ी लिखी बच्ची है. ये होटल है मैडम చెప్పు ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేయాలి. ఆయన చూసి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఉంది, లేడీస్ హ్యాండ్ బ్యాగ్. సార్ ఓటేసాడే ప్రవీణ్ సార్ అభివృద్ధి చేస్తారు, అమ్మాయి గెలిస్తే ప్రవీణ్ సార్ పనిచేస్తారు. ఈ రోడ్ 6 నెలల లోపల మీరు ప్రవీణ్ సార్ కు ఓటు ఎత్తన్నామని గుద్దు అంతే హ్యాండ్ బ్యాగ్ మీద. ఓకే అమ్మా రైట్. ఒకసారి చూడండి. ఫోన్ ఉधर जाके बात करो जी. दूर जाके వాళ్ళకి ఇస్తే ఇంకా మనం చేయగలం. ఇక డెవలప్ అయ్యేది పనులు అయ్యేది. भाभी देखो वो भी ऊपर पर तो मगर वोट डालना कैसा ఓ మార్పు అనేది వచ్చేసింది. అది ఎవరు ఏం చెప్పినా ఆగదు. అంతే అవునా కదా? అంతే అందుకే మార్పు కావాలి కదా. ప్రభుత్వం చేసింది కదా, మరి అది ఏం పని చేసింది అని మాకు తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం సోయల్ని కూడా చూస్తున్నాం. ఎంపీడీసీగా సర్పంచ్ కొత్తగా నిర్మించట్లేదు. సిర్పూర్ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ కోనప్ప నిలబెట్టిన క్యాండిడేట్లు లేకపోతే హరీష్ బాబు నిలబెట్టిన క్యాండిడేట్లు మళ్ళీ వాళ్ళు సర్పంచ్గా వార్డు మెంబర్గా గెలిస్తే మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు వాళ్ళకి పని చేస్తారు. అర్థమవుతుంది. ఓటు ఎందుకు మార్చమంటున్నాం. ఇప్పుడు ఈ సర్పంచ్ నిలబడి సర్పంచ్ అమ్మాయి గెలిచింది అనుకోండి, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఎమ్మెల్యే చేయడానికి పనిచేస్తుంది. అవునా? అంటే ఒక అభివృద్ధికి తయారు కావడానికి బేస్మెంట్ తయారు కాదు. లేదండి మేము ఇక్కడ ఈ యజము ఆయనకి మళ్ళీ వేస్తామంటే ఆయన మళ్ళీ అంజనేయుల పరిస్థితిలో ఉంటాడు. ప్రశ్నించలేము, మనం ప్రశ్నించాలి. అర్థమైందా? ఇక్కడ ఫీలింగ్తో పని లేదమ్మా. లేవో వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు కాదు. ఇక్కడ అందరి మనిషి ఆర్ఎస్ ప్రవీణ్. అర్థమైందా? బడుగులు బలహీన వర్గాలు హరిజన పీడిత ప్రజలందరికీ ఈ తాలూకాలో అభివృద్ధి లేదు కాబట్టి అందరికి వచ్చే అవకాశం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సిర్పూర్లో. ఆ బలాన్ని రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో పనిచేస్తారు. ఇలా పనిచేస్తారు. వాళ్ళు పనిచేసి కేసీఆర్ ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాడే టీఆర్ఎస్ యునానిమస్ అయ్యారు. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు అందరూ యునానిమస్ అయ్యారు. चलो भाई क्या